జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు పిచ్చి మీకు తెలిసిందే సార్. చూసుకుంటే ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, దాంతోపాటు తాడేపల్లిలో ఒక ప్యాలెస్, తీసుకెళ్లి రిషికొండలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. 36 లక్షల రూపాయల బాత్రూము, ఏంటి 50 కోట్ల ల్యాండ్కి, 30 కోట్ల లైటింగ్కి అని చెప్పి ఇలా ప్యాలెస్లు పిచ్చి పట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కొత్త న్యూస్ సార్. కర్నూలులో వైసీపీ ప్యాలెస్ 100 కోట్లకు పైగా విలువైన స్థానంలో పార్టీ కార్యాలయం కూడా, కార్పొరేషన్ అనుమతులు లేని అక్రమ నిర్మాణం, ఏడాదైనా పట్టించుకొని టౌన్ ప్లానింగ్ యంత్రాంగం లీజు పేరిట చౌకబారుగా కొట్టేసిన వైనం. 100 కోట్లకు పైగా వైసీపీ కర్నూలు ఒక ప్యాలెస్. ఏం చెప్తారు సార్? అంటే వీళ్ళ దారుణాలకి ఇంకా అంతే లేకుండా పోయింది అనుకోవచ్చా? చిన్న తమాషా చెప్తాను. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఒక 20 ఎకరాలు ఉంటుంది. అలాగే ఇక్కడ ఈయన తాలూకు ప్యాలెస్ ఒకటి ఉంది కదా, 33 ఎకరాల్లో కట్టుకున్నాడు. 170 లిఫ్ట్లు ఉన్నాయి అందులో. మరి ఎన్ని గదులు ఉన్నాయో ఆయనకి తెలియదు అన్నమాట. ద బెస్ట్ ప్యాలెస్ అంటే ద కాస్ట్లీయెస్ట్ ప్యాలెస్ ఇన్ ఇండియా ఈజ్ బెంగళూరు ప్యాలెస్. ఎవరు అడిగారండి ఆయన్ని? ఎలా మేనేజ్ చేశారండి ఆయన్ని? ఒకటి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేటువంటి కొత్తలో ఒక 4-5 కోట్లు సర్దుకోలేక ఆ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇంటిని కేవీపీ రామచంద్రరావు గారికి ఏమో అమ్మేద్దాం అనుకున్నాడు. దట్ వాజ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. అర్థమైందా? అట్లాంటి రాజశేఖర రెడ్డి కడుపున పుట్టండి నీ తాలూ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి? మీ బిగినింగ్లో ఈరోజు ఏమిటి? ఇది రిచెస్ట్ ఎక్స్ సీఎం ఇన్ ఇండియా. ఎన్ని కోట్లు ఏం చేసుకుంటాడండి అక్కడ ఆ బాత్రూంలో 6 అడుగులు వాడు. తర్వాత ఏంటంటే అక్క చెల్లుల్ని ఆ జుత్తు పట్టుకొని గోడకేసి కొట్టడం ఏంటండి శ్రమలో ఉన్నట్టు. ఇంకొక అక్క చెల్లుడు కొంగు చాచి మా నాన్న పట్టిన వాడిని శిక్షించండి అన్నట్టు అవన్నీ గేలీ చేయడం ఏంటండి? ఈ పాపాలన్నీ ఊరికే పోతాయా? మళ్ళీ ఇప్పుడు జనంలోకి వెళ్తావా? ఏ మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్తావు? వెళ్తే మాత్రం చంద్రబాబు నాయుడు రాణిస్తాడా? చంద్రబాబు నాయుడు రాణించిన సరే పవన్ కళ్యాణ్ రాణిస్తాడా? తరిమి కొడతారండి. నీకేం మంచి మిగలేదు మీకు. ఇగో ఈ మంచి చేశానని చెప్పండి. ఇగో ఈ పోలవరం కట్టాను. అక్కడ లోకేష్ బాబు విశాఖపట్నంలో 120 అడుగులు రోడ్డు, ఒక రుషికొండ మీద అన్నమాట. అలా మంచి మిలీనియం బ్లాక్ అని పెద్ద ప్యాలెస్ కట్టాడు అన్నమాట. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు వచ్చేసినట్టయితే మొత్తం ఐటీని శాటిలైట్ సిటీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ పేరు పెట్టేసారు కూడా, శాటిలైట్ సిటీ విశాఖపట్నంలో, భీమినిపట్నం. మనందరం వెళ్ళిపోతాం అన్నమాట. అట్లాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. ఆ అట్మాస్ఫియర్లో కనీసం ఒక కంపెనీ తెచ్చి పెట్టావా నువ్వు? అసలు మీకు ఎవరికి ఈ టూరిజం శాఖ మంత్రికి ఆంధ్రదేశంలో ఎన్ని టూరిస్ట్ పార్కులు ఉన్నాయో తెలియదు. టూరిజం వల్ల ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో తెలియదు. తర్వాత టూరిజంలో ఉన్నటువంటి స్థల ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలి. నేను టూరిజం శాఖ వాళ్ళకేమో డాక్యుమెంటరీని రాసి అది మొత్తం ఆంధ్రప్రదేశ్ అందాలు చూసొద్దాం రండి అని 18 రేడియో కేంద్రాల్లో ఒకేసారి ప్రసారం అయ్యాయన్నమాట. అంత గొప్ప టూరిస్టు ప్లేస్ అండి మన ఆంధ్ర. ఒక గోదావరిని తీసుకున్నా, అక్కడ నీరుపట్టు బీచ్ని తీసుకున్నా, ఎక్కడ చూసుకోండి, చూసుకోండి, చాలా ఆ శ్రీశైలం కానీ, కోటప్ప కొండ కానీ, ఎంత మంచి దుర్గమ్మ అక్కడ ఉన్నటువంటి మామూలుగా దాని ఐలాండ్ ఉంటుంది. ఎంత మంచి టూరిస్ట్ స్పాట్లు. ఒకసారి చూసిందా? అమనా బూతులు తినడం తప్ప ఒక్కసారి టూరిజం గురించి మాట్లాడిందా టూరిజం మినిస్టర్ గారు? తర్వాత ఇక్కడ అంబటి రాంబాబు ఉన్నాడు. వాడిని ఎందుకు పెట్టి అంతకుముందు నోటిపారుదల శాఖ, ఆయన పేరు ఏం పేరు? అనిల్ కుమార్ యాదవ్. రైట్. అంతకుముందు ఫస్ట్ టైం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నమాట. ఆయన సినిమా మాడ్యులేషన్తో, నాగభూషణం మాడ్యులేషన్తో ఇట్ విల్ బి ఫినిష్డ్ December 31st, 2021 అన్నాడండి. వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయినట్టయితే ఈయన వచ్చాడు, అంబటి రాంబాబు. వెళ్ళి అక్కడ పోలవరంలో అవన్నీ గేట్లు,
అని చెప్తున్నాడు. అది కాదురా ప్రొసీడింగ్ వాళ్ళంటే మా ఆవిడని మా తెలిసేటండి మంత్రులకి ఆ మెకానిజం అంతా ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పాడు. తర్వాత మీ బోర్డు జర్నలిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మాత్రం వేయొద్దు అంటున్నాడు. వాళ్ళని బెదిరిస్తాడు. డోంట్ టాక్, నీ సమాధానం చెప్పనంటాడు. నీకు వస్తే కదా సమాధానం చెప్పడానికి. ఎంత దరిద్రపు బేతని పెట్టుకున్నాడండి. ఇక పోయినట్టయితే ఆయన గుడివారు అమర్నాథ్ ఆడ ఐటీ శాఖ మంత్రి ఏమయ్యా దావోస్ ఎందుకలేదంటే అక్కడ -5 డిగ్రీలు చలి ఉంటుందండి వెళ్ళనన్నాడు. ఇంకోసారి ఏమనంటే పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే ఆ కోడి గుడ్డు పెట్టింది దాని అంటే ఇట్లాంటి దరిద్రులందరినీ పెట్టుకున్నాడు. అసాంఘిక కార్యక్రమానికి పాటుపడే కొడాలి నాని వాళ్ళు ఎలాంటి వాడండి. ఆయన నీ కుడుపుదంలో చూసుకుంటారు. ఇప్పుడు కొడాలి నాని క్యాజువల్ ఉంటుంది, ప్యాకెట్ కోడి పంచాలు ఒకటి వైనాట్ ఒకటేంటి మొత్తం గుడివాడంతా ఆక్రమించుకున్నాడు. ఆయన ప్లేసులో ఏది లేదు, అన్నీ ఉన్నాయి అన్నమాట. రివ్యూ పార్టీ అంటే చూసారా, అంటే అన్అఫీషియల్ రివ్యూ పార్టీ అంతా గుడివాడలోనే ఉంటుంది. అన్అఫీషియల్ రివ్యూ పార్టీ అంతా కొడాలి నాని నిర్వహిస్తున్నాడు. మున్సిపల్ ఆఫీసునండి 5 సంవత్సరాలు అద్దె కట్టకుండా వాడుకున్నాడు అండి. ఆ మున్సిపల్ శాఖ ఏమైపోయింది, కంప్లైంట్ ఇవ్వాలి కదా వీడు అద్దె కట్టడం లేదని. అది ఇప్పుడు కూడా అనామత్ ఖాతాలో ఉంది మాట. ఇవన్నీ తేలుతాయి ఎప్పుడే కదా. ఇప్పుడు సివిల్ సప్లైస్కి ఏమో మన ఎవరు నాదెండ్ల మనోహర్ వచ్చాడు, మొత్తం ఆ రంగులు తేలాయి కదా. కర్నూలు అవ్వచ్చు, అంటే మనం కర్నూలుకు సంబంధించి 100 కోట్లకు సంబంధించి ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాం, పార్టీ ఆఫీసు అన్ని చోట్ల కూడా అలాగే ఉంది పరిస్థితి సార్.